మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ఈ ప్రభావం పడింది. హాంకాంగ్, మెల్బోర్న్, లాస్ ఏంజల్స్, ఐర్లాండ్ విమాన సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవ్వడంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై విమాన ఎయిర్పోర్టుల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సర్వర్లు బ్రేక్ డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు బ్రేక్ పడింది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో దేశాలు ఎక్కడా కూడా విమానాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ ద్వారా కూడా ఆపరేటింగ్ చేసే అన్ని కంపెనీల్లో ఇదే సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ సమస్య ఏర్పడింది. దీంతో మైక్రోసాఫ్ట్కు సంబంధించిన పలు సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా పలు సాఫ్ట్వేర్ సంస్థలతో పాటు బ్యాంకులు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండియాలో కూడా సమస్య ఏర్పడింది. ఇండియాకు చెందిన పలు ఎయిర్లైన్స్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు ఉదయం నుంచి కూడా నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆధారంగా పనిచేసే ల్యాప్టాప్లు, మైక్రోసాఫ్ట్ 360 ఆధారంగా పనిచేసే 360 ఆధారంగా పనిచేసేటువంటి సర్వీసులపై కూడా ఎక్కువగా ప్రభావం చూపింది. అంతేకాదు ఈ సర్వీసులను పొందుతున్నటువంటి బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, మీడియా సంస్థల్లో పనులు కూడా నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ల్యాప్టాప్లు పనిచేయడం లేదని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. క్లౌడ్ ఆధారిత సర్వీసుల్లో యూజర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు. 74% మంది యూజర్లు మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి లాగిన్ అవ్వడంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్తో పనిచేసేటువంటి ల్యాప్టాప్లు ప్రపంచవ్యాప్తంగా షట్ డౌన్ అవుతున్నాయి. దాదాపు అన్ని విండోస్ ల్యాప్టాప్లలో ఈ పరిస్థితి కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. ల్యాప్టాప్లు రీస్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అప్డేట్ అవడంతో పాటు బ్లూ స్క్రీన్ కనిపించింది. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ సమస్యపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. సర్వర్ డౌన్తో ఏర్పడ్డ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎయిర్పోర్టుల్లో సేవల్ని టెక్నికల్ నుంచి మాన్యువల్ పద్ధతిలో మార్చడం జరిగిందని తెలిపారు. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా. బ్లూ స్క్రీన్ ఎర్రర్పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ట్వీట్ చేసింది. ఏదేమైనా మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్తో సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుతున్నారు.